ప్రైజ్ లాడరంగానే అవతల విశ్వాసం కూడా ప్రైజ్ లాడంటే వీడు విశ్వాసి కాదయా? వీడు డబ్బులు అడుక్కోవడానికి వచ్చిన దొంగ నా కొడుకు వీడు. నేనే చెప్తున్నాను ఫాస్ట్ గా, ప్రైజ్ లాడరంగానే ఎవరైనా ప్రైజ్ లాడంటారు. దేవుడికే మహిమ కలుగును. ప్రైజ్ లాడానండి, నేను కూడా అంటాను ప్రైజ్ లాడానండి. అయ్యా అన్నయ్య ఒకసారి ఎవరో మాట్లాడేది? అయ్యా నా పేరు ఆశ్లేష అయ్యా. ప్రైజ్ లాడ్ అయ్యారు. అయ్యారు ప్రైజ్ లాడాను. ఇంకో వ్యక్తి ఎవరండి? ఎవరు వేరే వ్యక్తి ఉన్నాడు. ఆడు ఎరుపుగాడు క్రిస్టియన్ సార్. ఆడు ప్రైజ్ లాడ్ అంటే అనట్లేదు. క్రిస్టియన్ కాదు అయ్యా. క్రిస్టియన్ ఎప్పుడు కూడా పరదోషణ చేయడు. యేసు తిట్టాడు, యేసు నామాన్ని దూషించాడు. వాడు దూషించాడు యేసు నామాన్ని. ఎవరు బాబు ఏం పేరయ్యా నీ పేరు? తీసేస్తున్నారు. ఎవరు తీసేస్తున్నారు? కాదు బాబు నీ పేరేందయ్యా? తీసేస్తున్నారు అది చెప్పు సమాధానం ఏంటి? ఎవరు తీసేస్తున్నారు? నువ్వే తిడుతున్నావు. ప్రైజ్ లాట్ అని ఒకసారి. నేను నీకు ప్రైజ్ లాట్ చెప్పాల్సిన అవసరం నాకేంటి? చెప్పాలరా, నువ్వు క్రైస్తవుడు కదరా లంజా. వీడు క్రైస్తవుడు కాదయ్యా. వీడు అమ్మాయిలతో వ్యాపారం చేసుకునేవాడు నాకు తెలిసి. బ్రోకర్ గాడు వీడు అమ్మాయి చెల్లిని కూడా పడుకోబెట్టే రకం వీడు. ఎందుకంటే అండి ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు వచ్చి ప్రైజ్ లాడ్ అయ్యంటే విశ్వాసం కూడా ప్రైజ్ లాడ్ అయ్యారు అంటాడు. అవునండి అవునండి. వీడు కనీసం ఆ విశ్వాసం లేని విశ్వాసఘాతకుడు వీడు. అయ్యో వీడు అమ్మాయిలతో వ్యాపారం చేసుకుని దొంగతనాలు చేసి గంజాయి కొట్టే టైప్ అండి వీడు. మీరు తిట్టుకోండి సార్, మీరు ఇష్టం వచ్చాడు తిట్టుకోండి. పాస్టర్ గారు నేను ఒకటే క్వశ్చన్ అడిగాను సార్. నేను యేసుగాడు బైబిల్లో మందు తాగాడు, వాడు తాగుబోతు అన్నానండి. మనిషి కుమారుడు తినుచు తాగుతూ వస్తుంది కనుక అవునా ఉందా అయ్యా? ఆయన ఇప్పుడు తాగడం అనేది ఇండియాలో తప్పండి. అవును, మా ఫారెన్ లో తప్పు కాదు మందు తాగటం అని. అక్కడ 15 ఏళ్ళ పిల్లలు కూడా మందు తాగుతారు. తర్వాత ఇంకొకటి పాస్టర్ గారు, ఇప్పుడు కానాను విందులో యేసు ఫస్ట్ తయారు మెరకిల్ ఏంటండి? ద్రాక్ష రసమేనండి. ద్రాక్ష రసం అంటే మందే కదండి, సారా కదండి. మన ఇండియాలో తప్పు, అక్కడ ఆ ఫారెన్ దేశాల్లో వాళ్ళలో తప్పు కాదు. ఏసైడ్ ఫారెన్ కాబట్టి అక్కడ ద్రాక్ష రసం ఆడవాళ్ళు కూడా తాగుతారు. ఈ కిరస్తానీ లంజా కొడుక్కి తెలియట్లేదు సార్. అది వీడి కిరస్తానీ కాదు సార్. వీళ్ళ అమ్మ ముస్లిము, వీళ్ళ నాన్న క్రిస్టియను. కానీ వీడి అమ్మతో సంసారం చేసింది మాత్రం హిందూ అయి ఉంటాడు. 3 మతాలు కలిపిన పుట్టినోడు ఈ శంకర జాతి నా కొడుకు వీడు. మరి యూదులు ఎక్కడికి పోయారండి? ఈ చెల్లి అక్క ఉంది వచ్చి వీడు ఉంటుంటాడు సార్. కాదండి, చాలా జాతి సంక్రమ జాతి అంటే చూసారా? అది ఏసుగాడు నువ్వు ఒరే లంజా కొడక, నువ్వు మనిషి జనం ఎత్తే ఉంటారు అంటే ఏమన్నా ప్రశ్నలు అడిగారు అనాలా? నాలో ఉన్న యెహోవాని బయటికి తెప్పిస్తా ఉంటారా పిచ్చి నా కొడక? ఈ మేరీ పూకులో నా సుల్లని ఉన్నావా? అదే మాట్లాడి కొంచెం లంజా కొడక మాట్లాడరా. నీ గుద్దలో నా మడ్డ గుద్ద బాగా వస్తారండి. అంతా రోమన్ సైనికులు దెంగి లూట్ చేశారు. గుద్ద అయితే టైట్ గా ఉంటుంది. మేరీ బాగుంటుంది సార్. సార్ మేరీ అయితే ఎలా ఉన్నావా? ఏదో నోట్లో మడ్డ పెట్టుకున్నావా ఇంద్ర? మాట్లాడలేదు. అయ్యా ప్రైజ్ లాట్ అయ్యారు. ఆయన ఏసు మడ్డ పెట్టుకుంటాడయ్యా, మన మడ్డలు పెట్టుకోండి. ఆయన మన మడ్లకి తప్పు ఉంటుంది, ఏసు మడ్డకు తప్పు ఉంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అయ్యగారు ఉన్నారా? అయ్యగారు ప్రైజ్ లాట్ ఎంగేసి పెట్టినాడు. ఎలా ఉన్నావా? రంజా కొడుకుందా? జంపండి నేను మళ్ళీ కలుపు తాగండి. మళ్ళీ తమ సాక్షి చెప్తున్నారు, ఒకసారి మీరు వినండి సార్. మీరు ఫోన్ కట్ చేయొద్దు. అయ్యా ప్రైజ్ లాట్ అయ్యా. ఎందుకయ్యా అట్లా దూషిస్తున్నారు మన యేసయ్యని? మీరు క్రైస్తవులా హిందువులా? కరుడు కట్టిన మతోన్మాదైన హిందువులా మీరు? బాబు నీకేం కావాలి ఇప్పుడు? ఫోన్ చేసి ఇస్తావా? మేరీ పూజ కావాలి ఇస్తావా? ప్రైజ్ లాట్ అయ్యారు నవ్వకండి అయ్యా. మా తమ్ముడు లేదా మీరే నవ్వుకుంటారా? అయ్యా ప్రైజ్ లాట్ అని ఒక్కసారి అన్నయ్యా, మీరు సంతోషపడతాను. నేను ప్రైజ్ లాడ్ అన్నా అనకపోయినా నా దేవుడు. అరే నీ అమ్మని తెంగా అనరా లంచా కొడక. అయ్యా ప్రైజ్ లాట్ అయ్యా ప్రైజ్ లాట్. నేను సైలెంట్ కుంటున్నానంటే దాని అర్థం వేరే.
నువ్వు ఎరిపుకోడే అర్థం. అయ్యా ఒకసారి మీ గుద్ద చెక్ చేసుకున్నాడు పెట్టున్నాడా ఏంటి? సైలెంట్ గా ఉన్నాడన్నారు. మీ గుద్దలు ఎవడైనా పెట్టాడా వెనక ఏంటి? ఇప్పుడు ఆగమంటే ఆగుతాం, తీసిందాక ఆగుతాం. అట్నే అనుకోండి, అట్నే. అయ్యా ప్రైజ్ లాట్ అయ్యారు, ప్రైజ్ లాట్ అయ్యారు. పూకులో నా మడ్డ లంచా కొడక, ప్రైస్తో లంచా కొడక, మొత్తం మారిన లంచా కొడక. అయ్యా ప్రైజ్ లాట్ అయ్యా, ప్రైజ్ లాట్ అయ్యారు. ప్రైజ్ లాట్ కాదు, వాడికి మాట్లాడటం చేత కాక మిమ్మల్ని అందరూ లైన్. ఏసోపు దంగన చేతకాక పరిశుద్ధాత్మను తెచ్చుకున్నాడు రా. సంగతి నీకు తెలుసా? ఏసోపు చేతకాక పరిశుద్ధాత్మను దంగడానికి అద్దెకి తెచ్చుకున్నాడు. గంట 10 రూపాయలు. ప్రైజ్ లాట్ అయ్యారు. అయ్యా అయ్యా మీరేమనుకోమాకండి అయ్యా, క్రైస్తవులుగా మీరేమనుకోండి. నాలో పరిశుద్ధాత్మనుడు ఆ సాతాను ఇద్దరు దుప్పుడు ఇలా ప్రవర్తిస్తుంటారే, మీరు ఏమనుకోవద్దా? సాతాను వచ్చినప్పుడు బూతులు వస్తాయి. పరిశుద్ధాత్మ నామాన్ని నేను పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నీట్గా మాట్లాడతాను. అయ్యా అయ్యా చెప్పండి, ప్రైజ్ లాట్ అయ్యారు. ఎవరు మీరు? క్రైస్తవులా హిందువులా? ఇప్పుడు నా గురించి తెలుసుకోవాల్సినంత అవసరం మీకు లేదు. అయ్యా తమరు పొద్దున్నే ఫోన్ చేశారు. అవసరం మీకు లేదు. అయ్యా ఫోన్ చేశారు. నేను ఫోన్ చేసింది ఒకడికి, మీరు మాట్లాడుతున్నారు. అయ్యా అయ్యా మా దగ్గర 1+3 ఆఫర్ ఉంది. అయ్యా మా దగ్గర 1+3 ఆఫర్ ఉంది. అది మీరు గిఫ్ట్ గా కొట్టేశారు. 1+3 ఆఫర్ మీరు గిఫ్ట్ గా కొట్టేశారు. మీరు ఎంత అదృష్టవంతులు చెప్పండి. 1+3 ఆఫర్ అంటే తెలుసా? మీకు బతుకు క్రిస్టియన్ మీద బురద జల్లితేనే మీకు బతుకురా, ఎందుకురా మాట? అది క్రిస్టియానిటీనే బురదరా, ఇంకా తెలియదే. మేరీ లాగా మీ అమ్మ, అరే మేరీ లాగా కడుపు చేయించుకునే అరే తమ్ముడు ఒకటే మాట, మేరీ ఆదర్శంగా తీసుకుంటుందా? మేరీని చెప్పు నాకు ఒక మాట. ఇది ఏమొద్దురా, మీ అమ్మ మేరీని ఆదర్శంగా తీసుకుంటుందా? మీ అమ్మ అరే మేరీ మీ అమ్మని ఆదర్శంగా తీసుకుంటుందా? ఇది చెప్పరా, సమాధానం చెప్పరా. మీ అమ్మ మేరీని ఆదర్శంగా తీసుకుంటుందా? ఎవరు అడిగినా చెప్పు. మీ అమ్మ మేరీని ఆదర్శంగా తీసుకుంటారా? అసలు వాక్యం గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారా మీరు? వాక్యమా? యేసు గారు లంజా కొడుకు, మేరీ లంజం తెలిసిందిరా. అరే లోకం అదే కదా ఉంది బైబిల్లో. నువ్వేమన్నా చెప్పురా, బైబిల్లో అదేరా ఉంది. అరే లంజా కొడుక, బైబిల్లో అదే ఉందిరా. మేరీ అనేది పెద్ద సిల్వరూరుపేట లంజా అని ఉంది. లంజరా మేరీ పోరం బోకులు కాబట్టి ఆడ అందరు కలిసి ప్రైజ్ లాట్ అయ్యారు. తిట్టకండి అయ్యారు. ఏం చెప్పండి అయ్యారు, ఫోన్ పెట్టేశాను. చెప్పండి అయ్యారు. నేను వింటాను అయ్యారు చెప్పండి. దేనితో నిండి ఉంటుందో అదే మాట్లాడతారు. బైబిల్ అంతా బూతులతో నిండింది కదా, మరి బూతులే ఉన్నాయి కదా అంతా. అందుకే మీరు బూతులు మాట్లాడుతున్నారా? అవును, మరి తప్పు మా తప్పు కాదు కదా, అది బైబిల్ తప్పు కదా. మేము బైబిల్ చదివిన తర్వాత బూతులు నేర్చుకున్నాం. అరే లంజా కొడుక, బైబిల్ మొత్తం బూతులు కదరా నీ అమ్మంతంగా. మొత్తం ఇప్పుడు రూబేన్ గాడు బిల్హాన్ దింగాడు, యూదా గాడు కోడలు దింగాడు, లోతు కూతురు చేత దింగించుకున్నారు. యెహోవా గాడేమో ఏ హోలాన్ని దింగుతుంటేనేమో చూస్తూ కూర్చున్నాడు. లంజా కొడుక నీ అమ్మని అయ్యా ప్రైజ్ లాట్ అయ్యారు. వెళ్ళిపోయాడు. ఇంకా వదిలేయండి సార్, ఇంకా పొద్దున్నే రెండు గారు అంటే ఫస్ట్ నుంచి ఆశ్లేష గారు మాట్లాడినప్పటి మీకు రికార్డు పంపిస్తాను, అది మొత్తం అప్లోడ్ చేయండి. పంపించండి సార్ రికార్డు. ఓకే సార్. రైట్ అండి. ఓకే సార్, బాయ్ సార్. ఒక నిమిషం సార్, ఇద్దరికి ఒక నిమిషం. ఇప్పుడు మనం వీడియో రిలీజ్ అయిన తర్వాత గొర్రెలు ఇంకా బాగా కాకా మీద ఉంటారు. ఇవాళ మంచి వీడియో పెట్టారు. కలపండి నా కొడుకు వేసుకున్నాం. ఇంకా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత గొర్రెలే గొర్రెలు. ఓకే సార్. సాక్షి సార్ ఒక నిమిషం అండి, నేను మీకు కాల్ చేస్తాను. ఓకే సార్.